తెలంగాణలో గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం జాతర. ఈ జాతరను 2 సంవత్సరాలకోసారి ఘనంగా నిర్వహిస్తారు. అయితే మేడారానికి ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే వస్తుంది. అంతేకాదు మినీ జాతరకు సైతం భక్తులు పోటెత్తుతున్నారు. 12వ తేదీన మొదలైన జాతర అంగరంగ వైభవంగా రేపటి వరకు కొనసాగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటుంటారు. సుమారు 20 లక్షల మందికి పైగా జనం వచ్చి అమ్మవారికి సీరెసారే వడి బియ్యంతో పాటు పసుపు కుంకుమ బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మేడారం నుండి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. 12, 13, 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మినీ మేడారం జాతర మండమల్లిగే పండుగ నుంచి మొదలైన మినీ మేడారం జాతర ప్రస్తుతం చూస్తున్నాం. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, మరొక 3 రాష్ట్రాలు కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం. ప్రస్తుతం మనం సారలమ్మ గద్దె దగ్గర ఉన్న సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు చాలామంది భక్తులు అయితే సుమారుగా 5 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా చూస్తున్నాం మన భక్తులు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కానుకలు చెల్లించిన పరిస్థితి ఉంది. మనం అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి చీరే సారేతో పాటు బెల్లం ఏదైతే ఉందో అమ్మవారికి బంగారంగా కొలిచే బెల్లాన్ని కూడా అమ్మవారికి మొక్కలు చెల్లించే పరిస్థితి ఉంది. చూస్తున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు చాలామంది వస్తున్న భక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎందుకంటే సుదీర ప్రాంతాలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది భక్తులు మాత్రం మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నామా మీరు? హైదరాబాద్ మణికొండ నుంచి వస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? మా పాప పుట్టింటికలు తీయడానికి వచ్చినాము. మినీ జాతర కూడా ఇంతమంది మాకు అమ్మవారు అంటే భక్తి, అందుకని మళ్ళీ వచ్చినాము. అంటే ఎండ కూడా బాగా కొడుతుంది కదా, ఇంత పెద్ద మొత్తం ఎండ కొడుతున్నా కూడా చిన్నపిల్లలు సైతం లెక్క చేసుకుని దూరం నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. భక్తి అండి, అందుకని చూస్తున్నాం. మనం దూరం నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చినట్టు భక్తులు అయితే కూడా అమ్మవారిని దర్శించడం కోసం చిన్నపిల్లలు భక్తులను కూడా దర్శించుకుని వస్తున్న పరిస్థితి ఉంది. ఈ 4 రోజుల పాటు కోలాహలంగా జరగనుంది. మొదటగా వచ్చినటువంటి భక్తులు కూడా జంపన్నవాగిల పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత జంపన్నవాగ నుంచి నడుచుకుంటూ నేరుగా గద్దెల దగ్గరకు వస్తారు. గద్దెల దగ్గర అమ్మవారిని మొదటగా సమ్మక్కను దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సారలమ్మ దగ్గరకు వస్తారు. ఇద్దరు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పెద్ద మొత్తం భక్తులు అయితే కూడా అమ్మవారికి చీరే సారతో పాటు పసుపు కుంకుమ బెల్లం ఏదైతుందో బంగారంగా కొలిచే బెల్లాన్ని కూడా అమ్మవారికి ప్రసాదించే పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్లో చూడొచ్చు. భక్తులు మన సారలమ్మ గద్దె దగ్గర ఉన్న లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించడం కోసం వచ్చిన పరిస్థితి. వనదేవతలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం దక్కుతుందని చెప్పేసి అయితే భక్తులకు విశ్వాసం ఉంది. దానికోసమే భక్తులు అయితే చాలా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించిన పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ జనసమయుడి అధికార విషయాలకు వస్తే ఇక్కడ ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భక్తులకు చలవ పందిలు కావచ్చు, మంచి వసతి కావచ్చు, ప్రతి విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఎంతో మంది పెద్ద మొత్తంలో ఏంటి మినీ మేడారం జాతర ఎట్లా జరుగుతుంది? భక్తులు ఎట్లా వస్తుంటారు? పెద్ద జాతరకు పెద్ద మొత్తంలో వస్తుంటారు కదా, మినీ మేడారం జాతర ఎట్లా? 3 ఏళ్ళ 2 జరిగిన జాతర అతిపెద్దగా మినీ జాతర జరుగుతుంది. కావున అధిక సంఖ్యలో మేము ఊహించుకున్న దానికంటే ఎక్కువ భక్తులు అమ్మవార్ల ఆశీర్వాదం కోసం వస్తుండ్రు. చాలా బాగా జరుగుతుంది. అమ్మవార్ల ఆశీస్సులతోటి మినీ మేడారం జాతర సరిగ్గా బాగా జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లున్నాయి? ఎట్లాగా మీరు ఐడియా ఉంటుంది కదా, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగుంది. అంటే ఎండాకాలం కూడా ఎండ కూడా బాగా కొడుతుంది కదా, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. చూస్తున్నాం. అంటే భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా ఇటు వాటర్ సమస్య కావచ్చు ఏదైనా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు అయితే పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. అమ్మవారిని దర్శించుకొని ఎండను కూడా సైతం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించడం కోసం వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజిలెస్లో ఇదే కాదు, 2 ఇతర వేరే నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇటు మంత్రి సీతక్క కావచ్చు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకరన్ కావచ్చు, పిఓ ఐటీడీఓ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకైతే అన్ని సకల సౌకర్యాలు చేస్తున్నారు. చలవ పందిలతో పాటు మంచి వసతులు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇది మేడారం సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, మేడారం నుంచి.